ప్రకాశం జిల్లాలో కూటమి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. గిద్దలూరు, రాచర్ల, కొమరోలు 3 మండలాల ఎన్డీఏ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు పార్లమెంట్ సభ్యుడు ముత్తుమల అశోక్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు హాజరయ్యారు. ఈ సమావేశంలో కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డిని శాసనసభ్యులుగా, మాగుంట శ్రీనివాసరెడ్డిని పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని కార్యకర్తలను కోరారు. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చట్టం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎస్టిమేషన్ చేయించాను. రైతాంగానికి వచ్చే వ్యక్తులకి ప్రజల బాగోగులు ఏం పడతాయా వాళ్ళకి పడతాయా అంటున్నాను నేను. ఇదే కాదు, రేపొద్దున త్రాగునీటి సమస్య పరిష్కారం. ఈ వైఎస్ఆర్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. 400 కోట్లు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికి నేను టెండర్స్ పిలిపించాను. జీ కొత్తపల్లిలో, రాచర్ల మండలంలో పనులు మొదలు పెట్టారు, రద్దు చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. అది కూడా మనం అతన్ని తెచ్చుకొని నియోజకవర్గంలో అధికారంలో రేపు వచ్చిన వెంటనే 6 నెలల కాలంలో ఆ యొక్క కార్యక్రమం మొదలు పెట్టేలాగా మేము ఇతరము చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, రాచర్ల రైల్వే పిలిచే కాదు, గిద్దలూరులో ఎన్నో రకాలుగా మనకి ట్రాఫిక్ సమస్య ఉంది, దాన్ని క్రమబద్ధీకరించుకుంటాం. ఇదే విధంగా ప్రతి మండలంలో కూడా మనం గ్రామ పంచాయతీల అభివృద్ధికి సత్యవేలు రాచర్ల మండలానికైతే సగిలేరు నుంచి 5 చెరువులకి లేకపోతే మీ దగ్గరికి రాము అని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చేసేటువంటి చేయికి శక్తినివ్వండి, చేసే మనిషిని ఆశీర్వదించండి అని మిమ్మల్ని అందరినీ మనం ఎన్నికలలో మరలా మీకు చెప్తా ఉన్నాం. ఈ రౌడీజాలు, ఈ భూ కబ్జా తత్వాలు, ఈ లంచగొండి తత్వాలు వీటిని